రసాయనాలతో తయారైన రంగులుండవు, అన్నీ సహజ రంగులే. అలాగని అందానికి ఆకర్షణకి ఏమాత్రం తీసిపోవు. పర్యావరణ అనుకూలమైన ఎకో ఫ్రెండ్లీ గణేశులు సిటీలో రెడీ అవుతున్నాయి. సహజ రంగుల్లో ముచ్చట గొలుపుతున్న బొజ్జ గణపయ్యలు గ్రేటర్ హైదరాబాద్ నవరాత్రుల్లో ప్రత్యేక ఆకర్షణగా మారనున్నాయి. ఏడాది చవితి ఉత్సవాలకు పర్యావరణ గణపతులు కొలువుదీరనున్నారు. ఆది గణపతి సహజ రంగులు అద్దుకుంటున్నాడు. చవితి పందిళ్లలో పర్యావరణ పరిరక్షణ గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ఆచార్య జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీతో పాటు గృహ విజ్ఞాన కాలేజీలో సహజ రంగులపై ఎన్నో ప్రయోగాలు జరిగాయి. చివరికి వినాయక చవితి కోసం 50 రంగులను తయారు చేశారు. 15 కలర్స్ బాగున్నాయని కస్టమర్లు ఆసక్తి చూపటంతో మొత్తం 50 టన్నుల రంగును తయారు చేసేందుకు అగ్రికల్చర్ యూనివర్సిటీలో 45 లక్షలతో యూనిట్ను నిర్మించారు. సహజ రంగుల తయారీలో వివిధ రకాల పూలతో పాటు కాయలు, బెరడును ఉపయోగించారు. పసుపు, ఎరుపు, కాషాయం, నీలి, నలుపు, ఆకుపచ్చ రంగులు తయారవుతున్నాయి. ₹1 కోటి ఖర్చుతో అగ్రికల్చర్ యూనివర్సిటీ 16 రకాల రంగులను తయారు చేస్తోంది. ఇప్పటి వరకు 8 కలర్స్ తయారు చేసి 2 టన్నులు సిద్ధం చేశారు. మొత్తం 30 టన్నులు తయారు చేస్తున్నామని, మిగతా రంగులు వారం 10 రోజుల్లో అందుబాటులోకి తెస్తామంటున్నారు. లీటరుకు ₹100 నుంచి ₹200 అమ్మకానికి ఉంచనున్నట్లు చెప్పారు. నేషనల్ అగ్రికల్చర్ ఇన్నోవేషన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఐసీఆర్ ప్రాజెక్టు వరల్డ్ బ్యాంక్ ఫండెడ్ అండి. దాని కింద మేము 56 దాదాపు కలర్స్ మేము తీసుకొచ్చాం, చేయటం జరిగిందనమాట. మనం ఆర్టిజన్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు కానీ ఏదైనా కూడా వారు ఉపయోగించేటువంటి దాదాపు 15 కలర్లు అవి కూడా మేము స్టాండర్డైజ్ చేసి చేయడం జరిగిందనమాట. అప్పుడు ప్రస్తుతానికైతే 7-8 కలర్స్ అయితే మేము మ్యానుఫ్యాక్చర్ చేద్దాం అనుకుంటున్నాము. అలాగే ఇప్పుడు దాకా ఏంటంటే 3 టన్నులు అయిపోయిందండి కలర్ చేయటము. మాకు దాదాపు 30 టన్నులు ఇచ్చారండి. 30 టన్నులు చేయమని చెప్పారు ఈ సంవత్సరము. దాంట్లో 10 టన్నులేమో తెలుపు, తర్వాత ఏమో 20 టన్స్ ఏమో కలర్స్, డిఫరెంట్ కలర్స్ అనమాట. ప్రతిరోజు 3 టన్నుల న్యాచురల్ కలర్స్ తయారు చేస్తున్నట్లు చెప్తున్నారు. సీజన్ లో డిమాండ్ పెరిగినా ఇంకా ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. పర్ డే మోర్ దాన్ 5 టన్స్ వీ కెన్ ప్రొడ్యూస్ అండి. కానీ మా టార్గెట్ వచ్చి ఇప్పుడు 30 టన్స్. దేవుణ్ణి పూజించడం కాబట్టి పూల ద్వారా తయారు చేసిన ఈ రంగులు, వేర్లు, బార్క్స్, బెరడు ద్వారా అలా తయారు చేస్తాం కాబట్టి ఇది ఇంకా పవిత్రమైంది, దేవుడికి సంబంధించిన విషయం కాబట్టి మనం ఇలాంటి వాటితో చేస్తే పర్యావరణానికి పరిరక్షణ కలుగుతుంది, ప్లస్ దేవుడికి కూడా చాలా పవిత్రతతో చేసినట్టు ఉంటుంది అనేది నా ఉద్దేశం. సహజ రంగులు ఉపయోగించడంతో పర్యావరణానికి మేలు జరుగుతుందని, చెరువులు, కుంటలు కలుషితం కాకుండా ఉంటాయని అంటున్నారు. భవిష్యత్తులో కూడా విగ్రహాలకు సహజ రంగులు అద్దేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఏదైతే సహజ రంగులను ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుందో అది ఈ వినాయకులను తయారు చేసే వాళ్ళు కావచ్చు, మామూలుగా ప్రజలు కూడా అలాంటి విగ్రహాలను కొనుక్కోవడానికి వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే ఎప్పుడైతే దేనికి డిమాండ్ ఉంటుందో ఉత్పత్తి చేసే వాళ్ళు కూడా దానికే ప్రియారిటీ ఇస్తారు. సో ప్రజలల్లో దీనిపైన చాలా అవగాహన తేగలిగితే అట్లీస్ట్ ఎడ్యుకేటెడ్ వాళ్ళైనా కూడా ఈ సహజ రంగుల వినాయకులను మనం తీసుకుందామని ఈ సంవత్సరం మొదలు పెడితే నెక్స్ట్ ఇయర్కి ఇది బాగా పబ్లిసిటీ అవుతుందని మేము అనుకుంటున్నాము. ఈ ఏడాది ఖైరతాబాద్ గణపతి కూడా సహజ రంగులు అద్దుకుంటున్నాడు. పూర్తిగా సహజ రంగులతో కాకుండా కొన్ని చోట్ల మాత్రం వీటిని వాడుతున్నట్లు కమిటీ సభ్యులు చెబుతున్నారు. ఈ రంగులు ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అందిస్తోందని చెప్పారు. వినాయకుడు అంటే ప్రతి ఒక్కరు గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు. నేచురల్ కలర్స్ కూడా మేము ఈ సంవత్సరం వేయాలనుకుంటున్నాము. నేచురల్ కలర్స్ కూడా ఏంటంటే కొన్ని ప్లేసెస్లో భగవంతుడు నేచురల్ కలర్స్ వాడతాం. ఆల్రెడీ మేము శారద గారు ఉన్నారు, ఆచార్య రంగ యూనివర్సిటీ, వారితో కూడా మాట్లాడాము. వాళ్ళు మాకు ఎంత కావాలో ఇస్తానికి కూడా రెడీ ఉన్నారు. పర్యావరణానికి హాని చేయని ఎకో ఫ్రెండ్లీ గణేశుని విగ్రహాలు కొత్త ట్రెండ్ సృష్టించబోతున్నాయి. ముచ్చట గొలిపే రూపంలో భక్తులకు కనువిందు చేయనున్నాయి. మొదటి ప్రకృతి ప్రేమికురాలు ఆ పార్వతీదేవేమో, అందుకే ఆ బుజ్జి గణపయ్యను పసుపుతో చేసింది. కానీ మానవుడు అది మరిచి అంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మయం చేశాడు. సింథటిక్ రంగులు వాడుతూ ప్రకృతిని నాశనానికి కారణమయ్యాడు. కానీ ఈ సంవత్సరం దానికి భిన్న రూపం దాల్చనుంది. బుజ్జి గణపయ్య నుంచి మహాగణపతి ఖైరతాబాద్ గణనాథుడి వరకు అందరూ కూడా సహజ రంగులు అద్దుకోబోతున్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో కావ్య, V6 న్యూస్, హైదరాబాద్.